హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 2 డేస్ బ్యాక్ అయితే మేము వెంకటాపురం వెళ్ళాము. వెంకటాపురం నుండి శ్రీశైలంకి చాలామంది భక్తులైతే కాలినడకన వెళ్తుంటారు. లాస్ట్ 3 ఇయర్స్ నుండైతే మేము వారికి మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ముందుగానే వెళ్ళే వాళ్ళము. ఈ ఇయర్ కొంచెం లేట్ అయ్యింది. కర్ణాటక భక్తులు చాలా వరకు శ్రీశైలం చేరుకున్నారు. భక్తులు ఎవరూ లేరని చెప్పారు కొందరు. అయినా కూడా ఏదైతే అదయ్యిందని వెళ్ళాము. 3 డ్రమ్ముల మజ్జిగ, 1 డ్రమ్ము వాటర్ తీసుకెళ్ళాము. మేము కర్నూలు నుండి వెంకటాపురం చేరుకునే వరకు ఎగ్జాక్ట్గా 2 అయ్యింది. వెళ్ళేటప్పుడు కర్నూలులోనే విజయ డైరీకి వెళ్ళి 6 పెరుగు బకెట్లు తీసుకున్నాము. 1500 గ్లాసెస్ తీసుకున్నాము. నందికొట్కూరు దగ్గర ఆగి అక్కడ మాకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆగి మజ్జిగ రెడీ చేసుకుని వెంకటాపురం వెళ్ళాము. 2 గంటలకు మజ్జిగ పంపిణీ చేయడం స్టార్ట్ చేస్తే 4 కల్లా అయిపోయింది. భక్తులు వెళ్ళడం తగ్గిపోయారు కదా, ఎలానో ఏమో అనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి చాలామంది భక్తులు ఇంకా కాలినడకన వెళ్తున్నారు. మాకైతే వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి కన్వీనియంట్ ప్లేస్ చూసుకుని వెహికల్ ఆపి అక్కడే టేబుల్ వేశాము. మేము స్టార్ట్ చేయగానే చాలామంది భక్తులు వచ్చి మజ్జిగ తాగారు. ఎండైతే చాలా ఎక్కువ ఉంది. చిన్నపిల్లలు కూడా బాగా నడిచి వెళ్తున్నారు. 1 అవర్లో 1500 గ్లాసెస్ అయితే అయిపోయాయి. కానీ ఇంకా మజ్జిగ ఉంది. అక్కడే తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఇంకో 500 గ్లాసెస్ తెప్పించాము. అవి కూడా అయిపోయాయి. మజ్జిగ కూడా అయిపోయింది. తాగిన వాళ్ళంతా మమ్మల్ని చాలా బ్లెస్ చేశారు. ఫుల్ హ్యాపీ అయ్యాము. ఎందుకంటే ఈసారి లేటుగా వెళ్తున్నాము. భక్తులు ఉంటారో ఉండరో అనుకున్నాము. కానీ హ్యాపీగా పంపిణీ చేశాము. అంతా అయిపోయాక సర్దుకుంటుంటే కూడా చాలామంది అడిగారు. అదే చాలా బాధ అనిపించింది. ఇంకా మజ్జిగ ఉంటే బాగుండేదని. కానీ నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్లాన్ చేయాలని అనుకున్నాము. ఉగాదికి ముందైతే కర్ణాటక నుండి భక్తులు కాలినడకన వెళ్తారు. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు శివరాత్రికి వెళ్తారు. ఇప్పుడు కూడా వెళ్తారు. కానీ శివరాత్రికి మన వాళ్ళు ఎక్కువగా వెళ్తుంటారట. పెళ్ళి కొడుకు శివయ్య, పెళ్ళి కూతురు భ్రమరాంబిక అమ్మ. అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు పెళ్ళి కొడుకు తరపు వాళ్ళైతే కర్ణాటక ప్రజలు పెళ్ళి కూతురు తరపు వాళ్ళట. అప్పుడు అమ్మవారు వారికి ఆడపడుచు కదా, అందుకే ఉగాదికి భ్రమరాంబ అమ్మవారికి పసుపు కుంకుమలు నైవేద్యం తెస్తారట. వారు ఇంటి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు నియమనిష్టలతో అమ్మకి నైవేద్యం చేసుకుని బయలుదేరుతారట. కాలినడకన శ్రీశైలం చేరే వరకు నైవేద్యం అలాగే ఉంటుందంట, పాడవకుండా. చాలా అద్భుతం కదా. మేము మజ్జిగ పంపిణీ చేస్తుంటే కొంతమంది భక్తులు బాజా భజంత్రీలతో అమ్మవారికి పసుపు కుంకుమలు నైవేద్యము ఇవన్నీ తీసుకెళ్తున్నారు. కావడి చూస్తున్నారు కదా మీరు వీడియోలో. చాలా హ్యాపీగా తీసుకెళ్తున్నారు వాళ్ళైతే. ఇక్కడ ఒక అన్న మేము ఒకసారి తాకొచ్చా అమ్మవారిని, ఒకసారి కళ్ళకు అద్దుకుంటాము అని అడిగితే ఆ అన్న పర్లేదమ్మా మీరు మోయండి ఒకసారి అని మాకే ఇచ్చేశాడు. మేమైతే చాలా హ్యాపీగా నేను నా ఫ్రెండు అమ్మవారి పసుపు కుంకుమలు మోస్తున్నాము. ఆ తర్వాత అన్న ఇది ఒక్కరే మోయాలమ్మా అనేసి నా భుజంపై ఎత్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మజ్జిగ పంపిణీ తర్వాత ఆ గ్లాసెస్ అన్నీ మేము ఏరి డబ్బాలో వేసుకున్నాము. ఎందుకంటే భక్తులందరూ మజ్జిగ తీసుకుని నడుస్తూనే తాగుతూ వెళ్ళి పడేశారు. అలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా, మళ్ళీ ఆ పొలం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అన్నీ మేమే ఒక డ్రమ్లోకి వేసుకుని డస్ట్బిన్ దగ్గర పడేశాము.
మేము వెంకటాపురం నుండి రిటర్న్‌లో వెళ్తున్నప్పుడు కూడా ఇంకా చాలామంది భక్తులొస్తున్నారు కాలినడకన వెళ్ళడానికి. మీరు కూడా చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. ఇక్కడి వరకు వెహికల్‌లో వచ్చి వెంకటాపురం నుండి కాలినడకన శ్రీశైలం వెళ్ళడానికి భక్తులు అక్కడి నుంచి వెళ్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.